హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయక్ తెలుగు ఛానల్. రైస్ కార్డ్ డీటెయిల్స్ సర్చింగ్ ఎలా తెలుసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. మీరు మీ మొబైల్ అయినా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకోవాలంటే క్రోమ్ బ్రౌజర్ వెళ్ళి డెస్క్టాప్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేయాలి. తర్వాత ఇక్కడ ఆ లింక్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సెకండ్ పేజ్ ఏమొస్తుందో చూడండి. ఇక్కడ రైస్ కార్డు సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది, న్యూ ఆప్షన్, కొత్తగా వచ్చిన ఆప్షన్ అండి. ఈ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత థర్డ్ పేజ్ ఏమొస్తుందో చూడండి. వచ్చిన తర్వాత ఇక్కడ రైస్ కార్డు సర్చింగ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీకు సంబంధించిన రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత రైస్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపెడుతుంది. రైస్ కార్డు స్టేటస్ చూడండి, యాక్టివ్గా ఉంది. అతను రైస్ కార్డ్ నెంబరు, తర్వాత ఎన్ఎఫ్ఎస్ఏ కార్డ్ టైపు, అలాగే వాటికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. అలాగే మీ స్టోర్ డీటెయిల్స్ అంటే 320021 అంటే స్టోర్ నెంబర్ అనేది. ఆ తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఉంటుంది. తర్వాత ప్రజెంట్ అడ్రస్సు, పర్మనెంట్ అడ్రస్సు, ఆ తర్వాత ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, మరి ఏజీ, వాటికి సంబంధించిన స్టేటస్, డేట్ ఆఫ్ బర్త్, రిలేషన్షిప్ అండ్ ఏమైనా మెంబర్ వెరిఫైడ్ అండ్ టోటల్ డీటెయిల్స్, వాటికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. ఎవరు లాగిన్ అవసరం లేదండి, మీరే చెక్ చేసుకోవచ్చు. మీ రైస్ కార్డు ఎలిజిబుల్ అయిందా, ఇన్ఎలిజిబుల్ అయిందా, అసలు యాక్టివ్గా ఉందా లేదా అనేది కూడా మీకు చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.